దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 1, 2027 నుంచి దేశంలో 16వ జనగణనను చేపట్టనుంది. జనగణనతో పాటు కుల గణన చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈసారి జనగణన ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది? జనగణన జరిగితే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న వాదనలో వాస్తవం ఎంత? దేశవ్యాప్తంగా జనగణన ఎప్పుడు జరుగుతుందో అన్న ఉత్కంఠకు తెరపడింది. 2027 మార్చి 1 నుంచి కొత్త జనగణన నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనుంది. ఇదివరకే కేంద్ర కేబినెట్ కులగణనకు ఆమోదం తెలపడంతో ఈసారి కొత్తగా కులగణన కూడా జరగనుంది. 2027 నుంచి కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించిన కేంద్రం 2 దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. చివరగా జనగణన లెక్కలు 2011లో నిర్వహించారు. నిబంధనల ప్రకారం 2021లోనే ఇది జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా విజృంభించడంతో కొన్ని ప్రత్యేక పరిస్థితులతో పాటు లాక్డౌన్ కారణంగా లెక్కింపు వాయిదా పడింది. జనగణన చేపట్టేందుకు చేయాల్సిన ముందస్తు కసరత్తు ఆటంకం ఏర్పడింది. దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టబోతున్నారు. ముప్పై ప్రశ్నలతో కూడిన ప్రాథమిక సర్వే ఫామ్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జనగణన ముగిసిన వెంటనే జనాభా దామాషా ప్రకారం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాలు 26 లోక్సభ సీట్లు కోల్పోయే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనగణనను కొందరు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా జనగణనను 2027 సంవత్సరంలో నిర్వహిస్తామని, జనగణనతో పాటే తొలిసారి నిర్వహిస్తామని తాజాగా విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ కేంద్రం ప్రస్తావించింది. నోటిఫికేషన్ ప్రకారం జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నారు. దీనికి సూచనగా 2027 మార్చి 1ని పరిగణించనున్నారు. అయితే లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచుతో కప్పబడిన సమకాలీకరించిన ప్రాంతాల్లో ముందుగానే జనగణనను నిర్వహిస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో జనగణన నిర్వహణకు సూచన తేదీగా 2026 అక్టోబర్ 1ని నిర్ణయించారు. 2027లో కులగణనతో పాటు జనగణన నిర్వహించే వివరాలతో 2025 జూన్ 16న అధికారిక గెజిట్ను ప్రభుత్వం ప్రచురిస్తుంది. పంతొమ్మిది 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తూ ఉంటారు. జాతీయ జనాభా లెక్కల ప్రక్రియలో కులాల గణనను భాగం చేయడం ఇదే తొలిసారి. కులగణన సమాచారం ఆధారంగా భారత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోవచ్చని రాజకీయ పార్టీలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు వాదించాయి. ఆ మేరకు ప్రభుత్వ విధానపరమైన ప్రణాళికలను, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించొచ్చని సూచించాయి. ఈ నేపథ్యంలో జనగణనతో పాటే కులగణన నిర్వహణకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మన దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2010లో రూపొందించిన ఇళ్ల జాబితా ప్రకారం 2011లో జనగణనను నిర్వహించారు. ఆ ప్రకారం దేశ జనాభా 121 కోట్లకు పైనే. అప్పటి జనాభా 17.7% పెరిగింది. 2027లో జనగణన ప్రక్రియ పూర్తయ్యాక ఆ సమాచారం ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను కొత్త జనసంఖ్యకు అనుగుణంగా అప్డేట్ చేస్తారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలో మార్పు రానుంది. ప్రతి ఎంపీ లేదా ఎమ్మెల్యే దాదాపు ఒకే సంఖ్యలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ మార్పులు జరుగుతాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కానీ 1976 నుంచి ఈ ప్రక్రియ ఆపేశారు. దీనికి కారణం అప్పట్లో భారత ప్రభుత్వం జనాభా నియంత్రణను ప్రోత్సహించాలని భావించింది. అధిక జనన రేటు కలిగిన రాష్ట్రాలు ఎక్కువగా ఉత్తరాదిలో ఉండడంతో జనాభాను నియంత్రణలో ఉంచిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లోక్సభ, అసెంబ్లీ సీట్లను పొందకుండా నిరోధించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం భావించింది.
నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న ఫ్రీజ్ మొదట 1976 నుంచి 2001 వరకు అమలైంది. 2001 జనగణన తర్వాత నియోజకవర్గ సరిహద్దులు, ఎస్సీ, ఎస్టీల రిజర్వ్ సీట్ల సంఖ్యను అప్డేట్ చేశారు. అంతే తప్ప మొత్తం సీట్ల సంఖ్యను మార్చలేదు. 2001 తర్వాత ఫ్రీజ్ వ్యవధిని 2026 వరకు పొడిగించారు. 2026లో ఆ ఫ్రీజ్ తొలగిపోనుంది. అందుకే 2027లో జనగణన నిర్వహించి వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్సభలో 543 సీట్లున్నాయి. దాంతో అప్పటితో పోల్చి చూస్తే మన దేశ జనాభా దాదాపు రెట్టింపు అయింది. ఆ మేరకు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 848కి పెరగవచ్చని 2019లో నిర్వహించిన ఒక సర్వేలో గుర్తించారు. అందుకు తగ్గట్టుగా 888 మంది ఎంపీలకు సీట్లు ఏర్పాటు చేసి కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. ఆ మేరకు భవిష్యత్తులో సీట్లు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. లోక్సభ సీట్ల పెంపు భారీ స్థాయిలో జరగాలంటే రాజ్యాంగ సవరణ సైతం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత లోక్సభ సీట్ల పరిమితి 550 మాత్రమే ఉండడంతో రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు సీట్ల పెంపు జరిగే అవకాశం కనిపిస్తోంది. రెండు 2021 జనగణన కోసం ప్రభుత్వం 8,754.23 కోట్లు కేటాయించింది. ఎన్పీఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేటింగ్ కోసం మరో 3,941.35 కోట్లను పక్కన పెట్టింది. అంటే మొత్తం 12,695.58 కోట్లు కేటాయించింది. అయితే ఈ 4 ఏళ్లలో జనాభా పెరగడంతో ప్రస్తుతం జనగణనకు 13,000 కోట్ల వరకు వ్యయమయ్యే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025-26లో జనగణన కోసం బడ్జెట్లో 574.80 కోట్ల నిధులను మాత్రమే కేంద్రం కేటాయించింది. దీంతో పలువురు జనగణన నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే జనగణనకు బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా జనాభాను బట్టి లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనున్నట్లు మేధావులు చెబుతున్నారు. జనాభా నియంత్రణలో క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు ఆ క్రమశిక్షణే పెద్ద రాజకీయ శిక్షగా మారనున్నట్టు పేర్కొంటున్నారు. ఈసారి జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు 26 లోక్సభ సీట్లు కోల్పోతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మరో 31 లోక్సభ సీట్లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతున్నాయి. ఇదే జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు తెలంగాణ భారతదేశ జనాభాలో 2.8% మాత్రమే ఉన్నప్పటికీ జాతీయ జీడీపీకి 5.2% అందిస్తోంది. రాష్ట్రాలను కేవలం జనాభా సంఖ్యాపరంగా కాకుండా ఆర్థిక సహకారం, అభివృద్ధి పరంగాను పరిగణించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.